సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నం వాసులు పెద్ద ఎత్తున పల్లెబాట పట్టారు. వరుస సెలవులు రావడంతో అయితే కుటుంబ సమేతంగా సొంతూర్లకు బయలుదేరుతున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా పతంగి టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా ట్రాఫిక్ నెలకొంది. టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం అయితే శనివారం ఒక్కరోజే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు సుమారు 60,000 వాహనాలు వెళ్లాయి. ఇక ఆదివారం కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగిందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని నందిగామ సమీపంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ మరమ్మతుల పనులైతే ట్రాఫిక్ సమస్యలను మరింత తీవ్రతరమైతే చేస్తున్నాయి. ఇక రహదారి పనుల కారణంగా అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్లయితే గంటల తరబడి వాహనాలు కదలని పరిస్థితి నెలకొంది. సొంత వాహనాల్లోనే ఎక్కువ మంది ప్రయాణిస్తుండటంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇక కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో రహదారి అయితే కిక్కిరిసిపోయింది. ఇక దీంతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకైతే ఏపీ వైపు వెళ్లే వాహనాల కోసం పతంగి టోల్ ప్లాజాలో అయితే అదనపు టోల్ బూతులను కూడా అధికారులు తెరిచారు. అలాగే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల కదలికలనైతే నియంత్రిస్తున్నారు. ఇక వాహనదారుల ఓర్పుతో ప్రయాణించాలనైతే అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులైతే సూచించారు. ఇక పండుగ రోజుల్లో కూడా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో బయలుదేరాలని అధికారులైతే హెచ్చరిస్తున్నారు.